హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను అద్భుతమైన తెలంగాణ స్పెషల్ ఫ్లేవర్డ్ రైస్ చేయబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర, టొమాటో, అల్లం, వెల్లుల్లి, నల్ల యాలక, ఇది గ్రీన్ యాలక, జీలకర్ర, ధనియాలు, లవంగ, జాపత్రి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బాస్మతి రైస్, ఉప్పు, జీడిపప్పు, మిరియాలు, కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు, కొబ్బరి పాలు వేసినా ఏం లేదు. ఆ రెండిట్లో ఒకటి తీసుకోండి చాలు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోండి. దానిలోకి ఒక 2 to 3 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోండి. కొంచెం ఫ్రై అవుతుంటే నల్ల యాలక ఒకటి వేసేస్తున్నాను. దాల్చిన చెక్క జస్ట్ 1 ఇంచ్ అంతే. జాపత్రి వేసుకోండి. లవంగాల 4-5 ఘాటు సరిపోతుంది, అంతవరకు వేసుకోండి. అండ్ జీలకర్ర 1 టీ స్పూన్. దీన్ని మంచిగా ఫ్రై చేయండి. వేసి మంచి వాసన వస్తుంటే చూసారా, అప్పుడు ఇదిగోండి మిక్సీ గిన్నెలోకి తీసేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేస్తున్నాను, ఒక 3-4 టీ స్పూన్స్ అంతే. దీనిలోకి మనం ఆల్రెడీ ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకుంటాం అనమాట. 1/4 ఆనియన్స్ ఇక్కడ వేయండి. గ్రీన్ చిల్లీస్ కూడా అంతే, ఒక 10 కట్ చేసి పెట్టుకున్నాను నేను. 3-4 గ్రీన్ చిల్లీస్ ఇక్కడ వేస్తున్నా. అండ్ దాన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి మీడియం కాదు, స్మాల్ కాదు, కొంచెం మధ్య రకం టమాటాలు ఒక 3 తీసుకున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేశాను. మూత పెట్టి మరి ఒక 2-3 మినిట్స్ మంచిగా వేయించాను. ఉడికిపోయిందో. ఆల్రెడీ మనం మసాలాలు వేసి పెట్టుకున్నాం కదా, అదే మసాలా గిన్నెలోకి ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. దీనిలోకి ఇదిగోండి వెల్లుల్లి ఒక 10-12 వేసుకున్నాను. అల్లం ఒక 1-1.5 ఇంచ్ ఉంది. మిరియాలు కొన్ని 1 టీ స్పూన్ యాడ్ చేశాను. అండ్ కొన్ని ఒక 4-5 జీడిపప్పులు విడగొట్టి రెక్కల్లాగా చేసి ఒక 4-5 జీడిపప్పులు వేసుకున్నాను. దీన్ని మంచిగా ఒక పేస్ట్ లాగా చేసుకొని వద్దాం. అండ్ మధ్యలో ఇంకొకటి అండి, వీటన్నిటికంటే ముందు ఒక 1 గ్లాస్ రైస్ ని, నేను బాస్మతి రైస్ ని నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను పక్కకి, మన వంట స్టార్ట్ అయ్యే ముందు. సో దట్ మనం వేసే టైంకి 1/2 అవర్ నానితే సరిపోతుంది. సో ఇప్పుడు మన బిర్యానీ కడాయి తీసేసుకున్నాను. బాగుంది కదా, ఇండస్ వ్యాలీ వాళ్ళదండి ఇది. మళ్ళీ ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 2 టీ స్పూన్స్, అది కూడా పేరు నెయ్యి, ఆవు నెయ్యి ఇది. దీంట్లోకి ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక 2 బిర్యానీ ఆకులు. ఇవేంటంటే గ్రైండ్ చేస్తే బాగోవండి, ఆయిల్ ఇట్లా ఫ్రై అయితేనే బాగుంటది. అండ్ మన దగ్గర క్యాజూస్ కూడా ఉన్నాయి కదా, అవి అన్నంలో అక్కడక్కడ కనిపించడానికి ఒక 10-12 రెక్కలు ఇక్కడ కూడా వేసుకున్నాను. పుదీనా ఒక గుప్పెడు వేసుకున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ ఆయిల్ లోనే సింక్ అవ్వాలండి, అది కూడా వేసేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇందాక మనం 3/4 ఆనియన్ దాచి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను. ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇందులోకి గ్రీన్ చిల్లీస్ అక్కడ 4 వేసాము, ఇక్కడ 4-5 వేస్తున్నాను. ఇది కూడా ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ తీసుకొచ్చి యాడ్ చేసేసాను. సో దీని ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు ఫ్రై చేసుకుంటా వెయిట్ చేశాను. ఇప్పుడు బాస్మతి రైస్ నానింది. మీరు ఏది యూజ్ చేస్తున్నారో చూడండి. 1 కప్పుకి 1.5 2 మీరు డిసైడ్ చేసుకోండి. నేను వాడుతున్న బాస్మతి రైస్కి అయితే 2 కప్పులు పడుతుంది. సో నేను 175 ఏమో వాటర్ పోసేస్తున్నాను. 1/4 కప్ ఏమో కోకోనట్ మిల్క్ పోస్తున్నాను. మీరు ఈ కోకోనట్ మిల్క్ని ఇంకోటి పని కూడా చేయొచ్చండి. స్టార్టింగ్లో పేస్ట్ చేసుకున్నారు కదా, అప్పుడు చిన్న కొబ్బరి ముక్క వేసుకున్నా కానీ ఇక్కడ పాలు పోసే పని ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా పర్వాలేదు. అండ్ మంచిగా కలిపానా, సాల్ట్ ఎంత పడుతుందో చూసుకున్నాను. కటిల్గా వేసాను, కొంచెం తక్కువ అనమాట, ఎందుకంటే కర్రీ ఏమైనా ఉంటే కనుక ఉప్పు ఎక్కువ అవ్వకుండా కొంచెం తక్కువ వేసుకోండి. మంచిగా అన్ని చేసేసాను. మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేశాను. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి 10 నిమిషాల నుంచి 12 నిమిషాల లోపు మనకి కావాల్సిన ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఎందులో కన్నా తినొచ్చండి, అద్భుతంగా ఉంటుంది. ఉత్తగా తిన్నా కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్లో పిల్లలకి బాగుంటుంది, గెస్ట్లు వచ్చినప్పుడు బాగుంటుంది, రానప్పుడు మన ఫ్యామిలీకి కూడా బాగుంటుంది. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్.